ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 30వ భాగం. ఓ పితామహ, పూర్వము నల్లని మేఘము వలె పూర్తిగా వికసించిన ఎర్రని కమలమును చూసి తిని. ఎన్నో ఆకులతో కూడిన ఆ పద్మంలో కూర్చొని నీవు సృష్టిని చేశావు. నీవు తప్ప వేరే రక్షణ లేదు. నీకు నా నమస్కారం. పూజ్యుడా, సావిత్రి శాపము చేత నేను దహింపబడుచున్నాను. నా లింగము నేలపాలైనది. నాకు శాంతిని ప్రసాదించు. బ్రహ్మ నా పాదములను రక్షించుగాక. కమలాసనుడు నా జంగములను రక్షించునుగాక. విరంచి నా నడుమును రక్షించునుగాక. సృష్టికర్త నా గుహ్యములను రక్షించునుగాక. పద్మనిభుడు నా నాభిని రక్షించునుగాక. చతుర్ముఖుడు ఉదరమును రక్షించునుగాక. విశ్వాన్ని సృష్టించినవాడు, వక్షస్థలమును రక్షించునువాడు పద్మజుడు నా హృదయమును రక్షించునుగాక. సావిత్రి పతి నా కంఠమును రక్షించునుగాక. ఋషికేశుడు నా ముఖమును అంటే నోటిని రక్షించునుగాక. పద్మవర్ణుడు నా నేత్రములను రక్షించునుగాక. పరమాత్ముడు నా శిరస్సును రక్షించునుగాక. ఈ విధముగా శంకరుడు నా న్యాస పూజ చేసి, ఓ బ్రహ్మ, నీకు నమస్కారం అని చెప్పి ముగించెను. బ్రహ్మ ప్రసన్నుడై, నీకేమి వరం కావలేనో కోరుకునుము, తప్పక ఇచ్చెదను అనెను. అప్పుడు రుద్రుడు ఇలా పలికెను. నీవు ప్రసన్నుడవైనచో నీ స్థానమేమిటో, ద్విజులు ఎక్కడెక్కడ నిన్ను దర్శింతురో తెలుపుము. భూమిపై నీ స్థానము ఏ పేరుతో విలసిల్లుతున్నది? నీ యందు భక్తి కల నాకు దానిని తెలుపుము అనగా బ్రహ్మ ఇట్లు చెప్పెను. సురశ్రేష్ఠునిగా నేను పుష్కరములో వసించును. చతుర్ముఖునిగా గయలో ఉందును. దేవగర్భునిగా కన్యాకుబ్జంలో ఉందును. పితామహునిగా భృగు కక్ష్యలో ఉందును. సృష్టికర్తగా కావేరీలో ఉందును. బృహస్పతిగా నంది పురములో ఉందును. పద్మజన్మునిగా ప్రభాసములో నుందును. సూర్యప్రియునిగా వానరిలో ఉందును. ఋగ్వేదునిగా ద్వారాపతిలో ఉందును. ద్వారావతిలో భువనాధిపతిగా వైదిశములో పుండరీకాక్షునిగా ప్రౌండకములో పింగాక్షునిగా హస్తినాపురములో విజయునిగా జయంతునిగా పుష్కరావర్తములో పద్మహస్తునిగా ఉగ్రలో తమోనందినిలో జయనందిగా అహిచ్ఛాన్నములో జనప్రియునిగా కంచిలో బ్రహ్మగా పాటలీపుత్రములో మునిగా ఋషికుండంలో ముకుందినిగా మహీతారములో శుభాకారునిగా కామరూపంలో శివప్రియునిగా వారణాసిలో ఉందును. అలాగే విష్ణువుగా మల్లికాక్షములో భార్గవునిగా మహేంద్రములో స్థవీరాకారునిగా గోవర్ధనములో పితామహునిగా ఉజ్జయినిలో మహాబోధిగా కౌశాంబిలో రాఘవునిగా అయోధ్యలో మునీంద్రునిగా చిత్రకూటంలో వారాహునిగా వింధ్యపర్వతంలో పరమేష్ఠిగా గంగాద్వారంలో శంకరునిగా హిమాలయ పర్వతంలో సృశాహస్తునిగా దేవికలో సృశాహస్తునిగా చతుర్వటములో పద్మపాణిగా బృందావనములో కుశహస్తునిగా నైమిషములో గోపీంద్రునిగా గోప్లక్షములో సచంద్రునిగా యమునా తీరంలో ఉందును. పద్మతనునిగా భగీరథిలో జలానందునిగా జలంధరలో మద్రాక్షునిగా కాంకణములో కనకప్రియునిగా కాపిల్యములో అన్నదాతగా వెంకటములో శంభువుగా క్రతుస్థలములో పులస్తునిగా లంకలో హంసవాహునిగా కాశ్మీరములో వశిష్ఠునిగా అద్భుతములో నారదునిగా ఉత్పలవటములో శృతిదాతగా మేళకములో యథాసాంపగతిగా ప్రపాతములో సామవేదముగా యజ్ఞములో మధురప్రియునిగా మధురలో యజ్ఞభోక్తగా అంకోటములో సురప్రియునిగా బ్రహ్మవాదములో నారాయణునిగా గోమంతములో ద్విజప్రియునిగా మాయాపురములో దుర్వారునిగా ఋషివేదములో సురమర్ధునిగా దేవలో మహారూపునిగా విజయలో స్వరూపునిగా రాష్ట్ర వర్ధనములో రసప్రియునిగా శాకంభరములో ఉందును. అలాగే
పిండాకారములో గోపాలునిగా, శంఖోద్ధారములో రంగవర్ధనునిగా, కాదంబకములో ప్రజాధ్యక్షునిగా, సమస్థలములలో దేవాక్షునిగా, భద్రపీఠములో గంగాధరునిగా, అర్బుదములో జలశాపిగా, త్రయంబకములో త్రిపురాధీశునిగా, శ్రీపర్వతములో త్రిలోచనునిగా, పద్మపురములో మహాదేవునిగా, కపాలములో వైధనునిగా, శృంగభేరిపురంలో శౌరిగా, నైమిషములో చక్రపాణిగా, దండపురిలో విరూపాక్షునిగా, దూతపాతకములో గౌతమునిగా, మాల్యవతిలో హంసనాథునిగా, వలికములో ద్విజేంద్రునిగా, ఇంద్రపురిలో దేవనాథునిగా, ద్యుతపాయములో పురంధరునిగా, లంభములో హంసవాహనునిగా, చండలో గరుడప్రియునిగా, మహోదయములో మహాయజ్ఞునిగా, యజ్ఞకేతములో సుయజ్ఞునిగా, సిద్ధిస్మరములో పద్మవర్ణునిగా, విభలో పద్మబోధనునిగా, దేవదారు వనములో లిమ్ములుగా, మహాపత్తిలో వినాయకునిగా, మృత్తికా స్థానములో త్రయంబకునిగా, అలకలో కులాధిపునిగా ఉందును. త్రికూటములో గోవర్ధనునిగా, పాతాళములో వాసుకిగా, కేదారములో పద్మాధ్యక్షునిగా, కుష్మాండములో ప్రియునిగా, సురత కుండవాపిలో శుభాంగునిగా, సారణిలో తక్షకునిగా, అక్షోటములో పాపహునిగా, అంబికలో సుదర్శనునిగా, మహావారంలో వరదునిగా, కాంతారంలో దుర్గనాశనునిగా, పర్ణాటములో అనంతునిగా, ప్రకాశములో దివాకరునిగా, విరజలో పద్మనాభునిగా, వృక్షస్థలములో సర్వరుద్రునిగా, వటకములో మార్కండునిగా, వాహినిలో మృగకేతునిగా, పద్మావతిలో పద్మగుహునిగా, గగనములో పద్మకేతనునిగా నేనుందును. ఈ 108 స్థానములలో 3 సంధ్యలలోనూ నేను ఉందును. ఏ భక్తుడు నేను చెప్పిన స్థానములలో కనీసం ఒక్కదానినైనా దర్శించినా నా సాన్నిధ్యంలో ఉండునో అతడు శాశ్వత ఆనందమును పొందును. మనసా వాచ కర్మణ చేసిన దుష్కృతములన్నీ నశించును. ఈ స్థానములన్నింటినీ దర్శించిన వాడు మోక్షమును పొంది నాతో పాటే ఉండును, నా స్థానమును పొందును. ధూపముచే, బ్రాహ్మణ తర్పణముచే, ధాన్యముచే పరమేశ్వరుని పొందదగును. ఆ పుణ్యఫలము అత్యుత్తమమైనది. చివర మోక్షమును కూడా పొందుదురు. బ్రహ్మలోకమును పొంది అచ్చట నుండును. తిరిగి సృష్టి జరుగగా వైరాజులకు రాజగును. తెలిసి గాని తెలియక గాని ఈ లోకమున చేసిన బ్రహ్మహత్య మొదలగు మహాపాపములు అన్నీ తక్షణమే నశించును. ఈ లోకమున బీదవాడు గాని, రాజ్యమును కోల్పోయినవాడు గాని ఈ స్థానములకు వెళ్ళి ధ్యానముతో నన్ను దర్శించి పూజించి పితృతర్పణములు, స్నానము, పిండ ప్రదానము మొదలగునవి చేసినచో దుఃఖము విముక్తుడగును. నిస్సందేహముగా ఏకఛత్రాధిపతి అగును. పుష్కరయాత్ర చేసిన వానికి రాజ్యము, సౌభాగ్యము, ధనధాన్యాదులు, ఉత్తమ స్త్రీలు లభింతురు. ఈ యాత్రా విధమును చేసినవాడు, చేయించినవాడు, వినినవాడు కూడా పాపములన్నింటి నుండి విముక్తుడగును. పొందకూడని స్త్రీలను పొందినవాడు, పెక్కు సంవత్సరములు బ్రహ్మక్రియ చేయనివాడు ఒక్కసారి ఈ యాత్రను చేసినచో వేదములను పఠించుట వలన పొందు సంస్కారమును పొందును. శంకరా, ఎక్కువగా చెప్పుట ఎందుకు? పుష్కరమును దర్శించుట వలన పొందనలవి కానివన్నీయును లభించును. సమస్త పాపములు నశించును. పుష్కరము సమస్త యజ్ఞముల, తీర్థముల ఫలమును ఇచ్చును. వేదములన్నింటినీ నేర్చిన ఫలమునిచ్చును. ఈ పుష్కరమును సంధ్యను ఉపాసించి సావిత్రి జపము చేసి తన పత్ని ఇచ్చిన పుష్కర జలముతో తర్పణమిచ్చువాడు పొందు ఫలమును పొందును. మంచి పాత్రలో పుష్కర జలము తెచ్చి సాయంకాలమున సంధ్యను ఉపాసించి ప్రాణాయామముతో సమాధి స్థితి ఎందుంచిన వానిని పుణ్యమును చెప్పెద వినుము. అతడు 12 సంవత్సరాలు సంధ్యను ఉపాసించి ఫలమును పొందును. అక్కడ స్నానమాడిన అశ్వమేధ ఫలము, దానమును చేసిన అంతకు 10 ఫలమును పొందును. ఉపవసించిన అనంత పుణ్యము లభించును. సావిత్రి సమక్షములో దంపతులకు భోజనము పెట్టినచో నాకు భోజనము పెట్టినట్లే, సందేహము లేదు. మరొక దంపతులకు భోజనము పెట్టినచో కేశవునికి భోజనము పెట్టినట్లే.
అతను వరదుడైన కేశవుడు లక్ష్మీ సహితముగా అతనికి వరములనిచ్చును. మూడవ దంపతులకు భోజనము పెట్టినచో వారు నీకు ఉమకు భోజనము పెట్టినట్లే. కుమారులకు పెళ్లి కాని కన్యలకు భోజనము పెట్టినచో వారి ఇంటిలో సంతానము లేని స్త్రీలకు సంతానము కలుగును. కావున సావిత్రి సమక్షంలో భోజనము పెట్టవలేను. ఇహపరములలో ఫలమును కోరువాడు చేదైన మరియు నూనెతో కూడిన పదార్థములను పెట్టరాదు. ఉప్పుతో కూడుకున్నవి పుల్లనివి స్త్రీలు భుజించరాదు. 5 రకముల భక్ష్యములతో రసవంతమైన ఆహారం పెట్టవలేను. చక్కగా వండిన నేతి పదార్థములను పాలతో చేసిన శిఖరిని తినవలేను. ఇది పురుషులకు ఆహ్లాదమును కలిగించును. స్త్రీలు ఇష్టపడుదురు. ధనధాన్య సమృద్ధి కలుగును. జ్వరము, సంతాపము, దుఃఖము, వియోగము వారికి ఏర్పడదు. వారు తన కులమున 20 తరములను తరింపచేయును. బంధువులతో దాసదాసీలతో విలసిల్లును. ఇక్కడ పూరికను దానమిచ్చు స్త్రీ పుత్ర పౌత్రులతో చిరకాలము ఉండును. శిఖరిని దానమిచ్చు యువతులకు కులము వర్ధిల్లును. మోదకములు గౌరీ మరియు దేవతల ప్రశస్తమైన ఆహారమని ప్రజాపతి చెప్పెను. 1000 మందికి భోజనం పెట్టు. సాధ్వీపుత్రులతో ధాన్యములతో ప్రతి జన్మయందు సౌభాగ్యమును పొందును. మధురమైన అప్పములు, ద్రాక్షారసము, బెల్లపు ముక్కలు, శరత్కాల ధాన్యముతో స్త్రీలు త్రాగవలేను. యోగ్య పేయ పదార్థములు నింపించవలేను. ప్రతి పూజ్య విధానముతో రవికలతో బంగారమును ఇవ్వవలేను. కుంకుమతో పూలతో అలంకరించుకొని చెప్పులను దానమిచ్చి చేతిలో కొబ్బరికాయతో పూజించవలేను. కంటికి కాటుక, తలపై సింధూరం, మంచి పళ్ళు, కోరినవి పాత్రలతో చేతికి దానమిచ్చి నమస్కరించి విడువవలేను. తరువాత బంధువులతో కలిసి భుజించవలేను. తీర్థమున ఈ విధముగా చేయుటకు వేలిలేని వారు దేవా ఇంటికి వెళ్ళి దానమిత్తును, ప్రసన్నుడు కమ్ము అని ఇంటికి వచ్చి పితృదేవతలకు కూడా విధిపూర్వకముగా పిండ ప్రదానముతో శార్ధమును ఆచరించవలేను. అట్టివాని పితృదేవతలు బ్రహ్మ యొక్క పగలు ఎంతకాలమో అంతకాలము తృప్తిని పొందుదురు. తీర్థమున కంటే తన ఇంట చేసినచో 8 పుణ్యము పొందును. నీచులు మాత్రము ద్విజాతులు చేయు శార్ధమును తెలియజాలరు. ఏకాంతమున ఇంట గుప్తముగా పితరులకు శార్ధము చేయుట తగినది. నీచుల దృష్టి సోకిన శార్ధము పితరులను చేరదు. కనుక ఏ విధంగానైనా శార్ధమును గుప్తముగా చేయుట తగినది. దీనిచే పితరులు తృప్తి పొందెదరు అని పూర్వము బ్రహ్మ స్వయముగా చెప్పెను. గౌరీ భక్తిచే అధికముగా చేయబడినది శ్రేష్టము. మానసికమైనది రాజశేయను తెలియను. ఇది జనులకు కీర్తినిచ్చును. తన హితమును కోరువాడు ఎల్లప్పుడూ గుప్తదానము చేయవలేను. భూమిపై జనులచే వండిన అన్నము కనబడును. అట్టిది ఎప్పుడూ సంతోషము ఇవ్వదు. ఇంటిలో ఒక విప్రునికి భోజనం పెట్టిన 1,000,000 మంది విప్రులకు భోజనం పెట్టినట్లే, సందేహము లేదు. ఇది పురాణ వచనము, సత్యము. ఎప్పుడైనను తీర్థములో బ్రాహ్మణుని పరీక్షించరాదు. అన్నమును కోరి వచ్చిన వానికి భోజనం ఇవ్వవలేనని మనువు చెప్పెను. నక్తువు అంటే సత్తుపిండితో పిండదానము లేదా ఎవలతో పాయసముతో చేయవలేను. పిన్యాకముతో కానీ ఇంగుద చెట్టు గింజలతో కానీ చేయవచ్చును. భక్తితో నరులు నువ్వులతో ఇవ్వవచ్చును. ధాన్యము, జ్ఞానము, ఆవాహనము విడిచి శార్ధమాచరించవచ్చు. గద్దలు, కాకులు దృష్టితో దానిని హరించలేవు. పితరులకు తృప్తినిచ్చు. ఇది తైత్తరీయక శార్థము, తప్పక చేయవలేను. భక్తే ప్రధానము. భక్తిచే పితరులను సంతోషింతురు, కోరిన కోరికలు నిత్తురు. భక్తితో ఆరాధించినచో పుత్ర పౌత్ర ధన ధాన్యములను కోరిన దానిని బ్రహ్మ ఇచ్చును. తగిన కాలమున లేదా అకాలమున గాని తీర్థమందు నరులు శార్ధం ఇవ్వవలెను. స్నానమును, పితృతర్పణమును, పిండ ప్రదానమును పితరులకు ఇవ్వవలేను. అక్కడికి వచ్చిన తమ గోత్రం వాని కోసం పితరులు మిక్కిలి ఆశతో తర్పణము కోరి చూచుచుందురు. ఆలస్యం చేయరాదు, అడ్డం పడరాదు. అట్టివారి సంతతి ఎప్పటికీ అవిచ్ఛిన్నముగా నుండును.
శార్ధమును కోరు పితరులు ఎప్పటికీ సంతతి భేదమును చేయరు. అందుకోసమే పూర్వము బ్రహ్మ శార్ధము గుణోత్తరమని చెప్పెను. దీనిని పితృపరాయణులైన జనులు సదా ఆచరించవలేను. తీర్థమున గాని క్షేత్రమున గాని సంక్రమణ కాలమున, గ్రహణ కాలమున, విషువమున, ఆయనమున, జన్మ నక్షత్రము పీడింపబడిన సమయాన శార్ధము ఆచరించవచ్చు. ఇవి శార్ధకాలములని స్వయంభవము అనెను. శార్ధములు అర్పించిన వానికి దేహము వలన పీడ కలుగదు. పుత్రులచే చేయబడినవి కూడా పోవును. గ్రహముల వలనను, చోరుల వలనను, రాజుల వలనను భయము కలుగదు. పాపములన్నీ నశించి శుభగతి కలుగును. ఇందులో సందేహం లేదు. ప్రజాపతి స్వయముగా చెప్పిన మాటలు ఇవి. కృతయుగమున 3 పుష్కరములు, త్రేతాయుగమున నైమిషము, ద్వాపరమున కురుక్షేత్రము, కలియుగమున గంగను జనులు ఆశ్రయించవలేను. పుష్కరమున వాసము, తపస్సు అతి కష్టము. వేరొక చోట చేసిన పాపము తీర్థమున తక్కువగును, కానీ తీర్థమున చేసిన పాపము వేరెక్కడా తొలగదు. చేతులు జోడించి ఉదయము సాయంత్రము పుష్కరములను స్మరించువాడు అన్ని తీర్థములలోనూ స్నానం ఆచరించినట్లే పుష్కరమున ఉదయము సాయంత్రము స్నానం ఆచరించిన వాడు అన్ని క్రతువులు ఫలము పొంది బ్రహ్మలోకమును చేరును. పుష్కరమున 12 నెలలు లేదా 1 నెల లేదా 15 రోజుల పాటు నిత్యము వసించినచో పరమగతిని పొందును. అన్ని లోకాలకు పైనున్న బ్రహ్మలోకముపై నుండి పుష్కరమును కోరువాడు పుష్కరములను సేవించవలేను. అనులోమ విలోమములచే వ్యస్త సమస్తములచే పుష్కరములో స్నానము చేయువాడు 1,000,000 రెట్లు ఫలము పొందును. అన్ని తీర్థములలో విధి విధానముగా చేయు క్రియల వలన పొందు ఫలమును పుష్కరమును దర్శించినంతనే పొందును. భూమిపై పుష్కరము సమీపమున నుండును. పర్వతములు సముద్రములు ఉన్నంత వరకు పుష్కరములో మరణించినవాడు బ్రహ్మలోకమునకు వెళ్ళును. ఒకసారి పుష్కరమున స్నానము చేసినచో జన్మాంతరములలో చేసిన పాపములు కూడా నశించును. సమస్త పాపములను నశింపచేయు క్షేత్రమిది. రాజా, ఇప్పుడు నేను నీకు పంచపాతకముల నశింపచేయు దానిని దేవదేవుని యజనము చెప్పెదను. ఇది ఐశ్వర్యము నొసగును. ఈ జన్మలో దారిద్ర్యముచే వ్యాధులచే పీడింపబడువాడు పుత్రులు లేనివాడు కూడా దీనిని ఆచరించినచో వెంటనే సంపదను, ఆయుష్ను, పుత్రులను పొందును. లోకపాలులతో పాటు బ్రహ్మను విధి విధానముగా మండలములో ఏర్పరిచి పూజించి స్తుతించవలేను. ముఖ్యముగా కార్తీకములోను, అందులోనూ పౌర్ణమి నాడు చాలా విశేషము. అలాగే సంక్రాంతి నాడు, సూర్యచంద్రుల గ్రహణములు ఉన్ననాడు బ్రహ్మను దర్శించి స్తుతించి పూజించినచో సమస్త పాప విముక్తుడై తక్షణమే ఆనందమును పొందును. దేవతలతే పూజితుడగును. గురువు బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను జాతి శౌచము క్రియలు మొదలైన వాటిచే పరీక్షించవలెను. అలా పరీక్షించిన పిదప అర్హుడైన వానిని శిష్యునిగా జాగ్రత్తగా ఎంచుకొనవలెను. అలాగే శిష్యులు కూడా గురువుకు అనుకూలముగా నడుచుకొని గురుభక్తి పరాయణులు గురువును ప్రసన్నము చేసుకొనవలెను. పూజ్యుడా, మీ అనుగ్రహం వలననే పరబ్రహ్మను ఉపాసించి విరించిని ధ్యానించి సహస్రశీర్షుని జపించి మండల బ్రహ్మణ్యము వలనను ధ్యానము వలనను సంసార సాగరమును దాటగలుగుదుము. మీరు మాకు ఉపదేశము ఇచ్చి అనుగ్రహించవలెను. ముఖ్యముగా వేదైశ్వర్యమును కోరుకొనుచున్నాము. ఈ విధముగా అభ్యర్థించిన శిష్యులను చూసి గురువు బ్రహ్మను విష్ణువును పూజించవలెను. కార్తీక చతుర్దశి నాడు ఉదయాన్నే మేల్కొనవలెను. బద్ధపద్మాసనములో కూర్చొనవలెను. సహస్రాకారము, తెల్లని బట్టలు, తెల్లని పూలదండను, గంధాను లేపనమును ధరించిన గురువును ధ్యానించవలెను. బయట వెడలి నది ఎందు నిత్యమన్నట్లు బద్ధకించక చేయవలెను. పళ్ళు తోముకొండుటకు క్షీర వృక్షము పుల్లను గురువు జిప్పించగా దానిని వీరు సముద్రమును చేరు నది వద్దకు వెళ్ళి లేదా వేరొక చెరువు వంటి వాని వద్ద నమలవలెను. పరమేష్టి మంత్రముతో మంత్రించబడిన దానిని
నమలవలేను. ఆపోహిష్ట అను మంత్రముతో 7 మార్లు అభిమంత్రించి దేవస్యత్వ అను మంత్రమును జపించి యుంజాన అని చేతనుంచుకొనవలేను. ఇరావాక్య అను దానిచే కడిగి బ్రహ్మోద్ధన్న అను మంత్రముచే నమిలి దూరముగా విసిరి దానివైపు చూచి వెళ్ళవలేను. ఎదురుగా గాని తూర్పు వైపున గాని దిక్మూలలు గాని అది పడినదా గమనించవలేను. ఆ పండ్ల పుల్ల తన వైపు ముఖము ఉండునట్లు తనకు ఎదురుగా పడిన దేవతాలబ్ధి మంత్రసిద్ధి కలుగును. వేరొక వైపు తల తిప్పినట్లున్న దేవతలందరూ పరాన్ముఖులగుదురు. ఉత్తరము వైపు పడిన సిద్ధి సందేహాస్పదము దక్షిణముఖమైన అతని గురువుకు మృత్యువే అశుభమును గావించిన దేవదేవుని సన్నిధిని నిద్రించి వచ్చిన కలలను గురువుకు విన్నవించవలేను. అప్పుడు వాని శుభాశుభములను గురువు నిర్ణయించును. పౌర్ణమి నాడు స్నానము చేసి దేవాలయమునకు వెళ్ళవలేను. గురువు మరలా మండలము నేర్పరచవలేను. భూమి వివిధ చిహ్నములు గల 16 రేకులతో లేదా 9 లేదా 8 పత్రములతో పద్మమును లిఖించి చూపవలేను. తెల్లని బట్టతో నేత్రబంధము కట్టవలేను. వర్ణక్రమము ననుసరించి శిష్యులు ప్రవేశపెట్టవలేను. ఆ వర్ణములచే మండలమును 9 నామములతో చేసి ఇంద్రాణితో ఇంద్రుని తూర్పున పూజించవలేను. అట్లే లోకపాలురతో అగ్నిని పూజించవలేను. దక్షిణమున యముని, నైరుతిని నిరుతిని, పడమర దిక్కున వరుణుని, వాయవ్యమున వాయువుని, ఉత్తరమున కుబేరుని, ఈశాన్యమున రుద్రుని స్థాపించవలేను. తూర్పున కమండలమును, దక్షిణమున శుక్రును, పశ్చిమమున అంశను, ఉత్తరమున శృణమును, ఆగ్నేయమున భృశిని, నైరుతిన పాదుకులను, వాయవ్యమున యోగపట్టమును, ఈశాన్యమున గలంతికమును చిన్న పాత్ర పెట్టవలేను. తూర్పున విష్ణువు, దక్షిణమున సావిత్రి, ఉత్తరమున గాయత్రి, తూర్పున ఋగ్వేదము, దక్షిణమున యజుర్వేదమును, పడమటి దిక్కున సామవేదమును, ఉత్తరమున అధర్వణ వేదమును ఉంచవలేను. తూర్పు మొదలగు దిక్కులందు ఇతిహాస పురాణములను, ఛందస్సును, జ్యోతిష్యమును, ధర్మశాస్త్రములు మొదలగు వానిని ఉంచవలేను. తూర్పు వైపున్న దళమున బలమున దక్షిణమున ప్రద్యుమ్నుని, పశ్చిమమున అనిరుద్ధుని, ఉత్తరమున వాసుదేవుని పూజించవలేను. తూర్పున వాసుదేవుని, దక్షిణాన సద్యోజాతుని, పశ్చిమాన ఈశానుని, ఉత్తరాన సత్పురుషుని స్థాపించి పూజించవలేను. అఘోరుని అన్ని వైపులా పూజించవలేను. మండలమున ఇది పూజ. తూర్పున భాస్కరుని, దక్షిణాన దివాకరుని, పడమటి దిక్కున ప్రభాకరుని, ఉత్తరాన గ్రహరాజుని విధివత్తు పూజించవలే. దిగ్మండలాన విధిపూర్వకముగా 8 కుండలనుంచవలేను. మధ్య బ్రహ్మమును 9వ కలశమునుంచవలేను. ముక్తి కోరువాడు బ్రహ్మఘటముతో, సంపద కోరువాడు విష్ణు కలశముతో, రాజ్యము కోరువాడు ఇంద్ర కలశముతో, ద్రవ్య ప్రతాపాల కోరువాడు ఆగ్నేయ కలశముతో, మృత్యుంజయమును కోరువాడు దక్షిణ కలశముతో స్నానము చేయించవలేను. నైరుతము దుష్టనాశనానికి సమర్థము, పాపనాశనానికి వారుణము, శరీరారోగ్యమునకు వాయవ్యము, ద్రవ్యలాభానికి ఉత్తరము, జ్ఞానప్రాప్తికి ఈశాన కలశము శ్రేష్టము. ఇవి లోకపాలుర కలశములు. ఒక్కొక్క కలశములో స్నానము చేసిన నరుని దోషములన్నీ తొలగిపోవును. బ్రహ్మతో సమానమగును. లేదా అన్ని దిక్కులలో యథాసంఖ్య లోకపాలురు పూజించిన తన పేరుతో కలశములతో పూజించి పరీక్షించిన శిష్యులను తరువాత కంటికి గంతలతో ప్రవేశపెట్టవలేను. ఆగ్నేయ ధారణతో దహింపచేసి వాయువుతో కంపింపచేసి సోమమునిచ్చి ప్రతిజ్ఞలు వినిపించవలేను. బ్రాహ్మణులను, దేవతలను, బ్రహ్మను, విష్ణువును, మహేశుని, ఇంద్రాది లోకపాలురను, గ్రహములను, గురువును, పూర్వదీక్షత మునీంద్రుని నిందించరాదు అని ప్రతిజ్ఞను వినిపించి తరువాత హోమమును చేయవలేను. ఓం నమో భగవతే బ్రహ్మణ్యే సర్వరూపిణే హుం పట్ స్వాహ అని షోడశాక్షరితో జ్వలించు అగ్నిలో హోమము చేయవలేను. గర్భాధాన వ్యాహుతులన్నింటినీ ఇప్పించవలేను. దేవదేవుని ఎదుట 3 వ్యాహృతులచే
ఉన్నట్లు చెప్పి ఇప్పించి చివర దీక్షితుడు గురుదక్షిణనివ్వవలేను. ప్రాజ్ఞుడు గురువుకు ఏనుగులు, గుర్రములు, బండ్లు, బంగారము, ధాన్యాదులను ఇవ్వవచ్చును. బంగారు సహితంగా రెండుగా ఇవ్వవలేను. ఇట్లిచ్చిన గొప్ప పుణ్యం ఏర్పడును. ఆ పుణ్యమును చెప్పుటకు 100 ఏండ్లైనను సరిపోదు. దీక్షితుడు అచ్చట పద్మపురాణమును వినినచో వేదములు, మంత్రములు, సంగ్రహములతో కూడా జపించినవే యగును. విశేషముగా పుష్కరమున, తీర్థమున, ప్రయాగమున, సింధుసాగరాన, దేహహ్రదమున, కురుక్షేత్రమున, వారణాసి ఎందుగాని గ్రహణ కాలములో విషువమున జపించువానికి ఏ ఫలమో దానికి 100 రెట్లు పుష్కరమున బ్రహ్మను చూచినందువలన కలుగును. కోరిన కోర్కెలను పొందును. విధివత్ పూజించి వినినచో దేవతలు కూడా తపించి మాకు ఎప్పుడు భారతావర్షమున జన్మ కలుగును, మేమెప్పుడు దీక్షితులమై పద్మపురాణము వినిదము అని ధ్యానించుచు అనుకుందురు కూడా. షోడశాత్మయగు పద్మమును హృదయమున నుంచుకొని పరమస్థానమును పునరావృత్తి లేని దానిని ఎప్పుడు పొందెదము అనుకొందురు. కార్తీకమున బ్రహ్మయజ్ఞమునెప్పుడు చూచెదమను కొందురు. రాజా, నీకీ విధిని చెప్పి తిని. దేవగంధర్వ యక్షులకు కూడా ఇది దుర్లభమైనది. దీనినిట్లు వాస్తవముగా తెలిసినవాడు, విన్నవాడు, చూచినవాడు అందరూ ముక్తులవుతారని శృతి చెప్పుచున్నది. ఇకపై అతి రహస్యమగు దానిని చెప్పెదను. దీనిచే సంపద, ధైర్యము, సంతోషము, పుష్టి కలిగి గ్రహములన్నీయును శుభమును కలిగించును. హస్తా నక్షత్రంతో కూడిన ఆదివారం నాడు ఏకభుక్తం చేయవలేను. అలాంటి ఆదివారములు 7 గడిచిన పిమ్మట బ్రాహ్మణులకు భోజనం పెట్టవలేను. సూర్యుని బంగారంతో చేయించి ఎర్రని బట్టలో చుట్టి గొడుగు, పాదుకలకు పాదరక్షలు కూడా రాగి పాత్రలో నుంచి దానం ఇవ్వాలి. నేతితో స్నానము చేయించి ఎర్రని బట్టలో చుట్టి రాగి పాత్రలో నుంచి గొడుగు, పాదుకలు, పాదరక్షలు కూడా దానం ఇవ్వటానికి సిద్ధం చేయవలేను. నేతితో స్నానము చేయించి విఘ్నుడు సర్వాంగ పూర్ణుడగు బ్రాహ్మణునికి ఇవ్వవలేను. ఇలా చేసిన ఆరోగ్యము కలుగును, ద్రవ్య సంపద కూడా ప్రాప్తించునని పురాణ క్రియ మానవులకు శాంతిని, పుష్టిని ఇచ్చును. అట్లే సోమవారము చిత్తా నక్షత్రమునందు రాత్రి భోజనము మాత్రమే చేయుచు 8 సోమవారములను గడపవలేను. శక్తి కొలది బ్రాహ్మణులకు ఒక్కొక్క దినము భోజనము పెట్టవలేను. 9వ నాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి కొత్త బట్టల జత ఇవ్వవలేను. కంచుపాత్రలో పాలను అందు చంద్రుని పెట్టి దానం ఇవ్వవలేను. అట్లే పాదుకాదులను అంగారకునికై గోడ రాత్రి భోజనము చేయుచు 8 దినములు గడిపి బంగారముతో అంగారకుని చేయించి రాగి పాత్రలో యోగ్యుడగు బ్రాహ్మణునికి దానం ఇవ్వవలేను. నక్షత్రానుసారము 7 రాత్రులు గడిపి 8వ నాడు బంగారు కేటవములు దానం ఇవ్వవలేను. అగ్ని కార్యము చేయవలేను. ఇట్లు చేసిన కలుగు ఫలమును చెప్పెదను వినుము. ప్రతికూల క్రూర గ్రహములను అనుకూలముగా అగును. రోగములు తొలుగును. దేవతలు సంతోషించెదరు. నాగులు విరోధము వహించరు. పితరులు తృప్తి నొందెదరు. దుస్వప్నములు నశించును. విన్నవారికి చదివిన వారికి కూడా ఇది ఫలము. అంగారక శని, సూర్య, కేతువుల, రాహువులతో సహా తలపై కూర్చున్నను దీనిచే సౌమ్యులై సౌభాగ్యమును ఇత్తురు. భక్తితో దీనిని ఆచరించువానికి గ్రహములన్నీ అనుకూలమై అనుగ్రహించును, శాంతినిచ్చును. శనైశ్చరుని రాహుకేతువులతో లోహపాత్రల యందు ఉంచి బ్రాహ్మణులకు దానం ఇవ్వవలేను. వారికి గ్రహప్రీతికై నల్లని బట్టలను ఇవ్వవలేను. వ్రతం చివర గ్రహాలన్నింటినీ బంగారంతో చేయించి శాంతి కోరువాడు విప్రులకు దానము ఇవ్వాలి. భోజనము పెట్టాలి. తక్కువలో ఎక్కువ ఫలము నొసంగును. శంకరుని నుండి జ్ఞానము, సూర్యుని నుండి ఆరోగ్యము, అగ్ని నుండి ధనము, విష్ణువు నుండి మోక్షము, బ్రహ్మ నుంచి బ్రాహ్మ్యమును కోరవలేను. భీష్ముడు ఇలా పలికెను. మీరు చెప్పిన యజ్ఞము మహాఫలవంతమైనది. అయినను అల్పాయుష్కులైన మానవులకు అది కష్టసాధ్యము. స్వల్ప ప్రయత్నముతో, ఉపవాసములతో ఇలాంటి ఫలమును పొందు వ్రతమును ఉపదేశించవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను.
పూర్వము మహాయశస్వి అయిన శ్వేతుడను రాజు ఆకలిచే పీడితుడై ఇదే ప్రశ్నను వశిష్ఠుని అడిగెను. పూర్వము ఇలావృత వర్షములో మహాబలవంతుడైన శ్వేతుడనే రాజు ఉండేవాడు. అతడు సప్తద్వీపములతో అనేక పట్టణములతో నిండిన భూమినంతటిని జయించెను. బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు అతనికి పురోహితుడు. పరమధార్మికుడైన ఆ రాజశ్రేష్ఠుడు మంత్రవేత్తలతో శ్రేష్ఠుడైన వశిష్ఠునితో ఇలా పలికెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.